హలో గాయస్, వెల్కమ్ టు సినిఐ. సినిమా ఫ్లాప్ అయింది అంటే అది చూడాల్సిన సినిమా కాదని కాదు. కొన్ని మూవీస్ అప్పుడు హిట్ కాకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత ఆడియన్స్ హార్ట్కి ఆ దగ్గరలో చేరి కల్ట్ క్లాసిక్ అయిపోతాయి. ఈరోజు మనం అలాంటి 3 మాస్టర్ పీసెస్ గురించి మాట్లాడుకుందాం. మహేష్ బాబుస్ కలేజా, రామ్ చరణ్స్ ఆరెంజ్ అండ్ అల్లు అర్జున్స్ వేదం. ఈ 3 సినిమాలకు ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఈ వీడియో తెలుసుకుందాం. మూవీ అనలైజ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2010లో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన మూవీ కలేజా. ఆ రోజుల్లో ఆడియన్స్కి రొటీన్ మహేష్ బాబు ఫైట్స్, కామెడీ కోసం వెయిట్ చేశారు. కానీ సినిమా థీమ్ కంప్లీట్లీ డిఫరెంట్గా వెళ్ళింది. ఒకరిని కాపాడడం కోసం దేవుడు వస్తారు అని అంటారు, కానీ ఆ దేవుడు మనిషి రూపంలో వస్తాడు అనే థీమ్ మాత్రం అద్దిరిపోయింది. మహేష్ బాబుని అథెయిస్ట్ లాగా చూపించి హ్యూమానిటీని దేవుడిలాగా ఎలివేట్ చేయడం అంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. బట్ మన త్రివిక్రమ్ గారు రిస్క్ తీసుకొని ఇలాంటి డైనమిక్ మూవీని అందించారు. రిస్క్ లేనిదే రస్క్ లేదని నిరూపించారు. కమర్షియల్ హీరోని స్పిరిచువల్ మెసేజ్లో ఫిట్ చేయడం ఆడియన్స్కి అప్పుడు కొత్తగా అనిపించడంతో మూవీ అంతగా ఆడలేదు. కానీ ఇప్పుడు కలేజాని చూసినప్పుడు మనం రియలైజ్ అవుతాం, అది మహేష్ బాబు వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఒక క్లాసిక్ అని. ఆరెంజ్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. ఆఫ్టర్ మగధీర బ్లాక్ బస్టర్ ఇది కంప్లీట్ కాంట్రాస్ట్. భాస్కర్ డైరెక్షన్తో రియల్ లవ్ పైన ఒక ఫిలాసఫికల్ టేక్. నేను ప్రేమించడం ఆపలేదు, కానీ ప్రతిసారి నిజంగా ప్రేమించాలనే డైలాగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. సాంగ్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయి. కమర్షియల్ ఆడియన్స్కి తెలియదు, ప్రేమలో ఫాల్స్ ప్రామిసెస్ కాకుండా నిజం చెప్పడం అనే మెసేజ్ అయితే హార్ట్ టచింగ్గా అనిపించింది. కానీ టుడే సోషల్ మీడియాలో యూత్ ఆరెంజ్ మూవీని వర్షిప్ చేస్తున్నారు. బికాస్ లవ్ అంటే డ్రామా కాదు, రియాలిటీ అని ఈ మూవీ ద్వారా అర్థం చేసుకున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పాలి అంటే వేదంలో కేబుల్ రాజు. క్రిష్ డైరెక్షన్లో 5 డిఫరెంట్ స్టోరీస్ని కనెక్ట్ చేయడం అండ్ మొత్తం ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని డెలివర్ చేయడం చాలా గట్సీ అటెంప్ట్. కేబుల్ రాజు ఫేక్ స్టేటస్తో బ్రతికే గాయ్, కానీ సిచ్యువేషన్లో నిజంతో ఫేస్ చేస్తాడు. మంచు మనోజ్, అనుష్క అండ్ శయాన్య పర్ఫార్మెన్స్ న్యాచురల్ అండ్ రా. ఫైనల్ హాస్పిటల్ బ్లాస్ట్ సీన్ అయితే మనిషిని మనిషిగా చూడాలి అనే థీమ్కి పీక్ ఎమోషన్ లాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ అప్పుడు సీరియస్ సోషల్ డ్రామాకి రెడీ లేరు, బట్ వేదంని చూసినప్పుడు మన ఇన్నర్ హ్యూమన్కి కనెక్ట్ అవుతుంది. ఈ 3 మూవీస్కి ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదేంటంటే మాస్ యాంగిల్ లేకుండా డెప్త్తో ఉన్న స్టోరీ, డైలాగ్స్లో ఫిలాసఫీ, క్యారెక్టర్స్లో ఫ్లాస్, ఎండింగ్లో మెసేజ్. బట్ ఆడియన్స్ అప్పుడు కమర్షియల్ ఫార్ములానికి అడిక్ట్ అయ్యి ఈ మాస్టర్ పీస్ని మిస్ అయ్యారు. కానీ టైం తర్వాత సోషల్ మీడియా, రీవాచ్ కల్చర్తో కలేజా, ఆరెంజ్ అండ్ వేదం కల్ట్ క్లాసిక్ అయిపోయాయి. సినిమా అంటే కలెక్షన్స్ కాదు, కనెక్షన్స్. ఈ మూవీ అప్పుడు ఫ్లాప్ అయ్యాయి, కానీ సినిమా లవర్స్కి లైఫ్ టైం గుర్తుండిపోయే లెసన్స్ ఇచ్చాయి. ఈ 3 సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.